డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్కు చుక్కెదురైంది. ఆయన అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. పళనిస్వామిని బల పరీక్షలో ఎలాగైనా ఓడించాలన్న ఆయన వ్యూహం ఫలించలేదు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినా స్పీకర్ అంగీకరించలేదు. చివరకు అనేక హై డ్రామాల మధ్య డీఎంకే ఎమ్మెల్యేలు చొక్కాలు చింపించుకొని బయటకు రావాల్సి వచ్చింది. అయితే బయటకొచ్చిన తర్వాత స్టాలిన్ తన విశ్వరూపాన్ని చూపించారు. ప్రభుత్వంపై అన్ని రకాలుగా పోరాటం మొదలుపెట్టారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా పావులు కదిపింది. శశికళపై పన్నీరు తిరుగుబాటు చేసిన తరువాత స్టాలిన్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తరువాత 2-3 రోజులకు తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తరువాత బల పరీక్షలో పళనిస్వామికి షాక్ ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించారు. డీఎంకే ఎమ్మెల్యేలంతా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ చేశారు. అసలు పళనిస్వామి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేరని స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు బల పరీక్షలో ఏం జరుగుతుందో చూడండి అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. ఆయన లెక్కల ప్రకారం తమిళనాడులో మొత్తం 234 స్థానాలున్నాయి. జయలలిత మరణంతో ఆర్కే నగర్ స్థానం ఖాళీ అయింది. దీంతో అసెంబ్లీలో మొత్తం నెంబర్ 233. అంటే ప్రభుత్వం ఏర్పడాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సీఎం పళనిస్వామికి 123 మంది ఎమ్మెల్యేలున్నట్టు గవర్నర్కు తెలిపారు. ఇక పన్నీర్ సెల్వం దగ్గర 11 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 8, ఐయుఎంఐ ఒక స్థానంతో కలుపుకుంటే మొత్తం 109 మంది ఉన్నారు. ఈ 109 మంది డీఎంకేకి ఓటేయాలనేది స్టాలిన్ స్ట్రాటజీ. పళనిస్వామి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలో మరో 30 మంది తమ వెంట వస్తారని ఆయన భావించారు. పళనిస్వామి బల పరీక్షలో గెలవలేరన్నారాయన. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. బల పరీక్షలో పళనిస్వామి గెలిచారు. డీఎంకే ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి గెంటేసి మరీ ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను తీవ్రంగా తీసుకున్నారు డీఎంకే నేత స్టాలిన్. సభ నుంచి మార్షల్స్తో బయటికి పంపేయడంతో స్టాలిన్, ఎమ్మెల్యేలు చిరిగిన చొక్కాలతో రాజ్భవన్కు వెళ్లారు. స్పీకర్ తీరుపై విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. తమను తిట్టి, కొట్టి సభ నుంచి బయటకు పంపేశారన్నారు. రాజ్భవన్ నుంచి నేరుగా మెరీనా బీచ్కు చేరుకున్న స్టాలిన్, ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. స్పీకర్ తీరుపై మండిపడ్డారు. మెరీనా బీచ్కు డీఎంకే నేతలు భారీగా చేరుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు స్టాలిన్తో సహా ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేశారు. அவர் ஏற்கனவே சொன்னதைத்தான் திரும்ப திரும்ப சொன்னார். நாங்கள் அதை ஏற்றுக்கொள்ளவில்லை. உள்ளே அனுப்பி வலுக்கட்டாயமாக, பலவந்தமாக எங்களை எல்லாம் அடித்து, துன்புறுத்தி அசிஸ்டன்ட் கமிஷனர் சேசாய் அவரே வெளியிலிருந்து வந்து அவருடைய இன்ஸ்ட்ரக்ஷன் அடிப்படையில், அவருடைய உத்தரவின் அடிப்படையில் எங்களை எல்லாம் அங்கிருந்து குண்டுக்கட்டாக தூக்கி அடித்து, உதைத்து, ஷூ காலால் மிதித்து, எங்களுடைய சட்டைகளை எல்லாம் கிழித்து. బల నిరూపణ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటున్న స్టాలిన్ దీనిపై అన్ని రకాలుగా పోరాడతామంటున్నారు.